రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన ఇష్యూలో పోలీసుల ముందు వైసీపీ నేతలు విచారణకు హాజరయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని, నసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి ఇతర నేతలు విచారణ నిమిత్తం పిఎస్కొచ్చారు. వైసీపీ అధినేత పర్యటన ఇష్యూలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పీడీపీ యాక్ట్ కింద ప్రజా ఆస్తికి నష్టం కలిగించారనే కారణంతో వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్. చూర్ణ, ఏదైతే వైసీపీ అధినేత పల్నాడు జిల్లాలో చేసినటువంటి పర్యటన నేపథ్యంలో కూడా వైసీపీ సంబంధించినటువంటి నేతలపై అయితే మాత్రం పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దాదాపు 2000 నుంచి 3000 మందితో కూడా ఒక్కసారిగా పల్నాడు జిల్లా రెంటపల్ల గ్రామంలో ఉన్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి వైసీపీ కార్యకర్త విగ్రహ ఆవిష్కరణకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపుగా డీజే సౌండ్లే కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారనేటువంటి దానిపై అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈ పర్యటనకు సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా డీజే సౌండ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే విధంగా, ఆసుపత్రికి వచ్చేటువంటి సిబ్బందిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా వైకాపా సంబంధించిన కార్యకర్తలు రెచ్చిపోవడంతో కొంత ప్రభుత్వ ఆస్తులకు కూడా ధ్వంసమైనట్టుగా కూడా పోలీసులు అయితే మాత్రం గుర్తించినటువంటి నేపథ్యంలో మొత్తం 113 మందిపై కూడా కేసులు అయితే మాత్రం నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అందులో మాజీ మంత్రులుగా ఉన్నటువంటి విడుదల రజనీ కానీ, అంబటి రాంబాబు కానీ, అదేవిధంగా గరికూరుపాటి మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ తో పాటు బొల్ల బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాపత్రి శ్రీకుమారు, అదేవిధంగా విజయవాడకు చెందినటువంటి దేవినేని అవినాష్, పలువురు వైకాపా సంబంధించినటువంటి ముఖ్య నేతలు. ఇందులో ప్రధానంగా కూడా పేర్ని నాని పేరు కూడా పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క కేసులో అయితే మాత్రం పొందుపరిచారు. మరి అందులో భాగంగానే మొత్తం 113 మందికి పోలీసులు అయితే మాత్రం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. రేపు అంటే ఈ రోజు సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనడం అయితే మాత్రం జరిగింది. మరి అందులో భాగంగా కొద్దిసేపు క్రితం మాజీ మంత్రి పేర్ని నాని అనుచర గణంతో ఒకసారిగా కూడా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకైతే మాత్రం చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేటువంటి దానిపై కూడా మరి కాసేపట్లో పోలీసులు అయితే మాత్రం పేర్ని నాని వాగ్మూలం నమోదు చేసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పల్నాడు జిల్లాలో అనుమతి లేకపోయినా కూడా వందలాది వేల మందితో కూడా ఒకసారిగా డీజే సౌండ్లతో ఘన స్వాగతం పలికేందుకు భారీ గజమానాలు ఏర్పాటు చేసి ఒక సన్మాన కార్యక్రమం లాగా సత్తెనపల్లి పట్టణంలో ఇష్టానుసారంగా వైకాపా సంబంధించినటువంటి నేతలు రెచ్చిపోవడమే కాకుండా 2 వ్యక్తుల మరణానికి కూడా కారణమయ్యారు. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే మాత్రం ఈ విషయంలో దూకుడు పెంచుతా ఉన్నారు. మరి అందులో భాగంగానే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించడమే కాకుండా ఎవరెవరు ఇంకా ముఖ్య నేతలు ఉన్నారనేటువంటి దానిపై కూడా వారందరికీ పోలీసులు అయితే మాత్రం నోటీసులు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పల్నాడు పర్యటన అయితే మాత్రం ఇటు వైకాపా నేతలకు, ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. మరోవైపు వైకాపా నేతలు కూడా ఇప్పటికే కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బయట ఉన్నటువంటి వైకాపా నేతలు ఒక్కసారిగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అరెస్టుల పర్వం కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారని కూడా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే పేర్ని నాని హాజరయ్యారు కాబట్టి మరి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాపత్రి శ్రీకుమార్, ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చినటువంటి ముఖ్య నేతలు ఎవరెవరు హాజరవుతారా లేదంటే హాజరవరా అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా పోలీసులు అయితే మాత్రం వైకాపా నేతలకు ఒక ఉచ్చు బిగించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తిప్పుకొట్టేందుకు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో న్యాయ వ్యవస్థ ద్వారా కూడా ఇప్పటికే కూడా పోలీస్ స్టేషన్ వెళ్లేందుకు సిద్ధమవుతా ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఏం జరిగింది, ఏం జరగబోతున్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా